దొరకట్లేదు. ఇప్పుడు మెయిన్గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన వ్యవసాయ భూమి ఒకప్పుడు ఏ పంట వేసినా కూడా మరీ హైబ్రిడ్ సీడ్ లేకుండా నార్మల్ సీడ్ తెచ్చి పెట్టినా కూడా పంట మంచిగా పండేది. బట్ ఇప్పుడు పండకపోవడానికి కారణాలు ఏంటి? పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఎరువులు ఎక్కువైపోయినాయి, పంట తక్కువైపోయింది, కృత్రిమ ఎరువులు ఎక్కువైపోయినాయి, మన ప్రకృతి నుంచి లభించే ఎరువులు తక్కువైపోయినాయి. ఈ సేంద్రియ ఎరువులు లేవు, మొత్తమే వాడట్లేదు. సో కృత్రిమ ఎరువులు వాడడం వల్ల ఒక గడ్డి మందన వచ్చింది, ఒక్కసారి స్ప్రే చేస్తే విత్ 5 minutesలో గడ్డి ఎండిపోతుంది. అంటే అది ఎంత పవర్ఫుల్ ఉండాలి, భూమిని ఎంత నష్టం చేయాలి. భూసారం అనేది తగ్గిపోవడం వల్ల పంటలు అనేది రావట్లేదు. సో మెయిన్గా ఏంటంటే, మన రైతులందరూ చేయాల్సింది ఎక్కువ దిగుబడి రావాలని పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి సీడ్లు తీసుకొచ్చి, రసాయనాలు తీసుకొచ్చి, పెట్టుబడులు ఎక్కువ పెట్టి పంట రావాలని పెడుతున్నారు. కానీ ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది దిగుమతి వచ్చినా కూడా ధర ఉండట్లేదు. సో ఈ భూసారం అనేది ఇంకా తగ్గిపోతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, భూసారాన్ని పెంచుకోవాలి. భూసారాన్ని పెంచుకోవాలంటే సేంద్రియ ఎరువులు మాత్రం వాడడం వల్లే భూసారం అనేది పెరిగిపోతుంది. ఎన్ని రసాయనాలు వాడినా అది ఇంకా భూమి సారాన్ని దెబ్బతీయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ భూసారాన్ని పెంచడానికి అయితే అస్సలు ఆస్కారం ఉండదు. భూసారం పెరగాలి అంటే మాత్రము న్యాచురల్గా సేంద్రియ ఎరువులతో మాత్రమే అది సాధ్యమవుతుంది. సో బట్ ఈ రైతన్నలు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ దిగుబడి కోసం ఆరాటపడి కెమికల్స్ అన్నీ స్ప్రే చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభుత్వాన్ని అట్లాంటి కెమికల్స్ ఎందుకు రెడీ చేస్తున్నారు? అదే పెద్ద మొత్తంలో మాకు సేంద్రియ ఎరువుల కంపెనీని పెంచాలి. ఏ గవర్నమెంట్ కూడా రైతు సపోర్ట్ చేస్తలేదు. అందువల్లనే మరి రైతు లేని దేశమే లేదు కదా. దేశానికి తిండి పెట్టేది రైతు కదా. మరి రైతు గురించి రైతుకే యూనిట్ ఉండదు. లేదు, రైతు యూనిట్ ఉన్నట్టు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ దిగి రావాలి. ఇప్పుడు ఒక రైతు నాకు ఎక్కువ పంట పండాలని ఇతన్ని చూసి ఇంకో అతను నేను ఇంకా స్ప్రే చేస్తాను, నేను పెద్ద మొత్తంలో నీకు తెలియకుండా వేరే మందు కొడతా అని పోటాపోటీగా మన రైతులే అట్లా చేస్తున్నారు. నష్టపోతుంటారు అందుకే రైతులు. అది తెలియట్లేదు జనాలకి. అవేర్నెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరికైనా కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము. అట్లా స్ప్రే చేసి ఎగుమతి వస్తుంది అని పడుతున్నారు కరెక్ట్. కానీ అది ఇంకా భూసారం తగ్గిపోయి మన పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, లాభాలు అనేది తక్కువ వస్తున్నాయి. సో మనమందరం ఏం చేయాలంటే, రైతన్నలందరూ ప్రభుత్వాన్ని కోరుకోవాల్సింది ఏంటంటే, భూసారాన్ని పెంచడానికి ఇట్లాంటి కృత్రిమ రసాయనాల కంపెనీలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయో అదే పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువుల కంపెనీలు పెంచి అట్లా సేంద్రియ ఎరువులు తయారు చేసే విధంగా అందరు పోరాడాలి, అడగాల. 5-10 సంవత్సరాల వ్యవసాయం ఉండదు అసలు. ఏముంటది, ఏ పంట వేసినా కూడా. ఇప్పుడు మెయిన్గా అన్ని ఇంత పెట్టుబడి పెట్టి లాభాలు వస్తున్నాయని ఎంతో అప్పులు చేసి పెట్టుబడి పెడుతున్నావు. చేతికి వస్తుందా అంటే ఆ పంట చేతికి రాని ఇప్పుడు పెద్ద బెడద కోతుల నుంచి ఉంది కదా. కోతుల గురించి చెప్పండి. ఇది దాని తర్వాత వ్యవసాయం దండగానే రైతులంతా అనుకుంటే ఇప్పుడు కూరగాయలు పండించే పరిస్థితి లేదు. ఏ మొక్కజొన్న కానీ సిరిధాన్యాలకు సంబంధించిన ఏది అని పండించడానికి వీరలేదు. ఒక కోతి ఒక ఊరుకు 50-60 వేలు ఉన్నాయి. వేలలోనే ఉన్నాయి, వందలు కాదు, 50 కాదు. ఇప్పుడు ఆ కోతులు బెడద తగ్గాలంటే మనం ఏం చేస్తే? గవర్నమెంట్ దానికి ఏం చేయాలనేది గవర్నమెంట్. మనం ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్కరు కానీ డిసిజన్స్. ఇప్పుడు ఇంతమంది రైతన్నలు ఉన్నారు, మనం రైతు కుటుంబాల నుంచి వచ్చినాము. ఈ వ్యవసాయ భూమి తప్ప మనకు వేరే ప్రపంచం లేదు. మనం వ్యవసాయం చేసుకొని బ్రతుకున్నాము, వ్యవసాయం చేసే తింటున్నాము, వ్యవసాయంతో మన జీవనం. అలాంటిది వ్యవసాయానికి పెద్ద కోతుల బెడదొచ్చి పడింది. మరి ఏ రైతన్న చూసి ఇంత బెడదుంది అని ఎవరికైనా కంప్లైంట్ చేయడం కానీ, మా బాధలు తీర్చమని అడగడం కానీ, అందరు ఏకమయ్యి ఏదన్నా ఒకటి చేశారా మన మండల్లో? మన మండలంలో గవర్నమెంట్ అన్ని తెలుసు. ఇప్పుడు ఏంటంటే అందరూ అడగాలి కదా. మనం అడిగితేనే కదా ఎవరైనా చేసి. మనం అడగండి మనకి ఎందుకులే అనుకుంటే ఎక్కడ సమస్య అక్కడే ఉండిపోతుంది. మనలాంటి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది సార్, మా సమస్య తీర్చండి అని అడుగుతేనే కదా వాళ్ళు మన సమస్య తీర్చేది. ఊళ్ళల్లో పురులు, గుడ్డెరువులు, తోడేళ్ళు అన్ని పోయి వీధి కుక్కలు మోపాయినాయి, వీధి కోతలు మోపాయినాయి. రాను జనాలు బతికి అవే బతికని జనాలు ఇంకా వ్యవసాయం ఎక్కడ చేస్తారో ఎక్కడ చేస్తారు. ఒక పంట ఇంట్లో వంట చేసుకునే కూరకి ఏదన్నా ఆకుకూరలు పెంచాలన్నా, కాయగూరలు పెంచాలన్నా అవి కూడా ఒక 2-3 monthsలో పెరిగే పంటను కూడా చేతికి రానిస్తలేవు. అలాంటిది పత్తి ఎక్కడి నుంచి వస్తుంది, మిరప తోట ఎక్కడి నుంచి వస్తుంది, పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి, అరటి తోటలు ఎక్కడి నుంచి వస్తాయి. చెట్లను మొత్తం మిర్చేస్తున్నాయి. ఒక్కసారి గుంపు మీద పడితే ఇప్పుడు మిరపనార వేస్తే మడి మొత్తం దొక్కుతున్నాయి. 7-8 వేల ఒక ప్యాకెట్. అది ఇంత మొలక నుంచి ఉన్నప్పుడే దొక్కేస్తున్నాయి. దానికి ఏం లాభం? ఎంత నష్టపోతున్నారు రైతులు. మనుషులాగే ఉంటున్నాయి, ఇంట్ల మీదనే ఉంటున్నాయి కదా. వండుకునే పరిస్థితి లేదు, తలుపు పెట్టి పెట్టిన పోయే పరిస్థితి. 24/7 తలుపు క్లోజ్ చేసుకునే ఉండాలి, లేదంటే ఇంట్లోకి వచ్చి విభత్సం చేయడమే.
ఎట్లా మరి కోతుల బెడద నుంచి ఏం చేస్తే ఎట్లా ఎట్లా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ వీధి కుక్కలు కానీ ఈ కోతుల కొరకు కానీ గవర్నమెంట్ ఈ కోతుల బెడద తగ్గాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటే మనం ఏదన్నా ఆలోచించాలనుకుంటే ఏం చేస్తే ఈ కోతుల నుంచి మనం కాపాడుకోవచ్చు పంటల్ని నీ థాట్? ఉన్న కోతులను వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళు డిసిజన్ తీసుకొని లేకుంటే ఆపరేషన్లు చేసి ఇంతటితో ఆపితే అది ఆపి లేకుంటే సంవత్సరానికి 3-4 ఈతలు ఇంకో 2-3 సంవత్సరాల జనాల కంటే ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి కూడా. మనతోటే మన మనుషులం ఎట్లుంటున్నామో మనతోటే ఉంటున్నాయి కదా అవి. చాలా నష్టము. ప్రభుత్వం మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ కోతుల బారి నుంచి ప్రజలని, గ్రామ రైతులని, గ్రామ పంటలని కాపాడాలి. ఇది అయితే పెద్ద ముప్పు ఉంది. ఇంకొక 1 ఇయర్ కూడా పట్టదు పెద్దనాన్న. చాలా బీభత్సం చేస్తున్నాయి. ఎందుకంటే ట్రావెల్ చేసిన బండ్ల మీదకి ఎగిరి దునికి ఖర్చు చేస్తున్నాయి. ఏదైనా చేతిలో సామాన్ పట్టుకున్న ఖర్చు చేస్తున్నాయి. మీద పడి అసలు చిన్నపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం. ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కరవడమే. ఇంకా పంటకైతే ఏ పంట చేతికి రాదు. పత్తి దగ్గర నుంచి పువ్వు అది అన్ని బంద్ చేశారు. నాన్న ఇంట్లో పల్లి వేసాడు 5-6 లైన్లు. ఆ ఇంట్లో మందం అవుతుందని. ఓన్లీ మన మనుషుల మన్నంత నీట్గా బీకము అది మంచిగా పీకేసి తిని కుప్పలు పెట్టినాయి. ఒక్క చెట్టు కూడా లేదు అసలు ఇంట్లో.